నమస్కారాలండి. నేను ఈరోజు మెత్తాళ్ళు టమాటో వంకాయ పులుసు పెడుతున్నానండి. ఆ మెత్తాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఏంపు చేసి మెత్తాళ్ళు పెట్టి తలకాయలు తోకలు తీసేసి కొంచెం వేయించి నీళ్లు పోసి నానబెట్టి కొంచెంసేపు బాగా రుద్ది కడిగేసి ఈ వంకాయ టమాటా అన్నీ కోసి ఎర్రగడ్డలు వేసి తిరమాత పెట్టి దాంట్లో వేసుకుంటే సంగట్లేక కానీ అన్నంలేక కానీ మరి రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చేసి చూడండి. మా అమ్మ వాళ్ళు ఇట్నే చేసేది, మేము కూడా నేర్చుకొని ఇట్నే చేస్తున్నామండి. ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూపిస్తానండి. కొంచెం నూనె పోసుకోవాలండి. తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీరా వేసుకోవాలండి. అవి చిట్టపట్లాడిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. టమాటాలు మిక్సీలో వేసి మెత్తంగా చేసి అది వేసుకోవాలండి. కొంచెం శనక్కాయ పప్పు కూడా వేసుకోవాలండి, బాగా రుచిగా ఉంటుంది. మెత్తాళ్ళు వేసుకోవాలండి. ఇది కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు అండి. ఇసుక ఏమి ఉండదు, బాగా రుచిగా ఉంటుంది. దీంట్లో చిక్కుడుకాయ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. బాగుంటుంది. సంగట్లేక కానీ అన్నంలేక కానీ దేనికైనా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువే పట్టద్దండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జండి, ఒక 1.5 కప్పు పోయాలండి. వంకాయలు వేసుకోవాలండి సన్నంగా తరిగి. ఈ వంకాయలు ఉడకబోయే ముందు ఏంటంటే మందులు వేసిన వంకాయలు కదండి, ఊరిని మెత్తంగా ఉడికిపోతాయి. కొంచెంసేపు మెత్తాలు ఉడికిన తర్వాత ఆ వంకాయలు వేసుకోవాలండి. చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. చూడండి, మళ్ళీ అన్నీ ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఎటువంటిదో మొదటి చూపిస్తున్నానండి. చూడండి, ఉడికింది లేని చూపిస్తాను. ఇంకో మంట తగలాలండి. బాగా ఉడికిన తర్వాత నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు దించుకుంటే బాగా రుచిగా ఉంటుంది. కూర చిక్కపడింది నేను చూస్తున్నానండి. నూనె అంతా పైకి వచ్చేసిందండి. మేము పోసిన నూనె చూడండి, బాగా చిక్కపడిపోయింది. బాగా చిక్కపడిపోయిందండి. ఇది నూనె అంతా పైకి వచ్చింది చూడండి. ఇది సంగట్లేకైతే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. మా వాళ్ళకి జలుబు అని మామిడికాయ వేయలేదు. చూడండి ఎట్టుందో. అంతేనండి, అమ్మ దింపేసుకోవచ్చండి. సంగటి మెత్తాళ్ళ కూర బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది మీకు అర్థమవుద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.